ఈరోజు మరి ప్రపంచం అంతటా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఎన్జిఎం కుటుంబంలో ఉన్న తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. దేవుడు తన సామర్థ్యంతో, తన అభిషేకంలో తను మనకిచ్చినటువంటి పిల్లలను దేవుని కొరకు పెంచడానికి దేవుడు విశేషమైన జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని ప్రతి తల్లికి అనుగ్రహించునుగాక. ఆమేన్. బైబిల్లో చాలామంది మరి విశ్వాసము కలిగిన తల్లుల వలన ఆశీర్వదించబడిన బిడ్డలు ఉన్నారు. మన తరంలో మనం కూడా మన పిల్లలకి దేవుని ప్రభావాన్ని చూపించగలిగే తల్లులుగా, ఆశీర్వాదకరమైన తల్లులుగా మనం కొనసాగునట్లు, జీవించునట్లు, మన తర్వాత తరంలో కూడా మన కొరకు మరి ఒక ఉదాహరణగా నిలిచేటువంటి ఒక మంచి శ్రేష్టమైన విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు తన కృప మనందరి ఎడల విస్తరింపచేయాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఐ విష్ యూ హ్యాపీ మదర్స్ డే అందరికీ. సో ఈరోజు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని ఉద్దేశాలతో మానవ సహకారం అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. దేవుని ఉద్దేశాలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము అది మనం పుట్టిన తర్వాత ఆయన చేయలేదు, కానీ జగత్తుకు పునాది వేయబడక ముందే చేశాడు అని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే మనం తన ఎదుట నిర్దోషులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, భూమికి పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశము చాలా గొప్పది, చాలా బలమైంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే మనకి చాలా ఉద్దేశాలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ అన్నిటినీ చేయడానికి మన దగ్గర సామర్థ్యం ఉండదు. కానీ దేవుడు అలా కాదండి. దేవునికి ఒక పేరు ఏంటంటే సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైతే సంకల్పిస్తాడో, ఏదైతే ఉద్దేశం చేస్తాడో దాన్ని అలాగా చేయడానికి ఆయన సమర్థుడు. చాలా గొప్ప దేవుడు అండి. సర్వశక్తిమంతుడు అనే మాట చాలా గొప్ప మాట అది. సో అన్ని విషయాల్లో సామర్థ్యత కలిగిన దేవుడు, దేనినైనా సాధ్యం చేయగల దేవుడు. అయితే ఇంత గొప్ప దేవుడు తన అనాది సంకల్పంలో జగత్ పునాదికి ముందే ఆయన చేసిన ఈ సంకల్పాలలో భాగంగా క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపించడం జరిగింది. క్రీస్తు యేసు మన కొరకు లోకంలోనికి వచ్చాడు, మన కొరకు జీవాన్ని ఇచ్చాడు, మన మీద ఉన్న అపవాది అధికారాన్ని కూలద్రోసి తన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడండి. మనల్ని పరలోక పౌరులు అంటే సిటిజన్షిప్, పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని మనకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ పౌరసత్వం అనేది మనిషికి ఏం చేస్తుందంటే, నువ్వు ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా, పౌరునిగా నువ్వు గుర్తించబడి ఉన్నావో నీ పక్షంగా ఆ ప్రభుత్వం పనిచేయడం అనేది జరుగుతుంది. దేవుడు మనకి పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం ఒక గొప్ప సత్యాన్ని ఏం తెలుసుకోవాలంటే, మనము భూమి మీద జీవిస్తున్నాము. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వముల కంటే, ఎఫెసీ పత్రిక 1లో మనం చూస్తాం కదా, మరి ప్రతి ప్రభుత్వము కంటే, ప్రతి అధికారము కంటే, ప్రతి శక్తి కంటే, ఈ యుగములో ఉన్నవే కాదు రాబోయే యుగములో ఉండబోయే ప్రతి నామము కంటే యేసే నామం గొప్ప నామం అంటండి. నిన్ను నన్ను దేవుడు అలాంటి గొప్ప నామములో లోకమంతటిని జయించిన ఒక అభిషక్తునిలో, క్రీస్తులో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సో అంత సంకల్పంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు, పిల్లలుగా చేసుకున్నాడు, తన ఆత్మను మనలో ఉంచాడు. చాలా గొప్ప సంగతులు. అంటే మన అంతరంగము ఎలాంటి అంతరంగం అంటే ఐశ్వర్యంతో నింపబడింది అనమాట. మన స్పిరిట్ ఫుల్ ఆఫ్ ట్రెజర్ అంటారు. అంటే ఐశ్వర్యం ఉందంట మన ఆత్మలో. హల్లెలూయా. మన ఆత్మలో ఎలాంటి స్వభావం ఉందంటే, ఒక నది ఎలా ప్రవహిస్తుందో అలాగ మన ఆత్మకి ప్రవహించే శక్తి ఉందండి. అంటే లిమిటేషన్స్ ఉండవు.
భౌతికంగా మనకి ఉన్నట్టుగా మన ఆత్మకి లిమిటేషన్స్ ఉండవన్నమాట. మన ఆత్మ ప్రవహించగలుగుతుంది. మన ఆత్మలో శక్తిని క్రొత్తదిగా చేసుకోవడానికి, అంటే ఒక దాన్ని ఎదుర్కోవడానికి మనకి భౌతికంగా అయితే మనకి లిమిటెడ్ ఎబిలిటీ ఉంటుంది. కానీ మన స్పిరిట్లో మనం దేవునితో కలిసి పనిచేస్తే, దేవుని ఉద్దేశాలతో మనం జత అయితే కనుక మన ఆత్మకి ఏముంటుందంటే, నీ ఎదురుగా వచ్చిన శోధన, ఆ సవాల్ ఏదైనా దాన్ని ఎదుర్కోవడానికి నీలో రీజనరేట్ అవుతూ ఉంటుంది దేవుని శక్తి. హల్లెలూయా. ఆ కెపాసిటీ ఎక్కడుందంటే మనకి మన అంతరంగంలో ఉంది. హల్లెలూయా. దేవుడు ఆయన ఉద్దేశాల్లో మనం మొట్టమొదటి చూస్తే ఆదికాండంలో చూస్తామండి. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో దేవుడు తన పోలికలో తన స్వరూపం చొప్పున మనిషిని చేసి ఆ మనుషునితో ఏమన్నాడంటే, ఆ నరునితో, మీరు సమస్తాన్ని ఏలుబడి చేయండి, లోబరుచుకోండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి. అంటే మానవుని దేవుడు చేసుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆ మానవుడు నేను చెప్పినట్టుగా బ్రతికితే ఫలించే శక్తినిద్దాము, ఎలా ఉంటాడో చూద్దాం అసలు అని అనుకోలేదు. కానీ మానవుని చెయ్యక ముందే దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుడు ఫలించాలని ఆయన ఉద్దేశం. మనిషిని చేయకముందే సృష్టి అంతటిని చేసిన దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ సృష్టి మొత్తాన్ని నేను నా రూపంలో చేసుకునే మానవుడు ఏలుబడి చేయాలని దేవుడు అనుకున్నాడండి. హల్లెలూయా. అది మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనకు తెలుసు, అపవాది యొక్క మాట విని దేవునికి అవిధేయత చూపించి మరి అటువంటి పరిస్థితిని ఆదాము కోల్పోయాడు. సో ఇది మనం ఆదికాండంలో దేవుని ఉద్దేశాన్ని ఇట్లా చూసాము. మనిషిని ఏలుబడి చేయడానికి ఏర్పాటు చేసుకున్న మనిషి పతనం అయిపోయాడు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని ఉద్దేశంతో మనం సహకరించాలి అని నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఉద్దేశం కలిగి ఉన్న దేవుడు చాలా గొప్పోడు. ఆయన ప్రతి పరిస్థితిలో కూడా చేయడానికి, అంటే ఒక టైంలో శక్తి కలిగి ఇంకో టైంలో పవర్లెస్గా దేవుడు ఉండడు. దేవుడు ఎల్లప్పుడూ శక్తిమంతుడే. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడే. దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నిన్ను రోగమో వ్యాధో సాతానో పాపమో నిన్ను బలహీనపరచాలనేది ఎప్పుడు దేవుడు కోరుకోడు, కానీ నువ్వు అన్నిటినీ గెలవాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఇవి నీ పట్ల దేవుని ఉద్దేశాలు. అయితే ఇవన్నీ మన లైఫ్లో కొన్ని జరుగుతున్నాయేమో, కానీ కొన్ని ఇంకా జరగట్లేదు. ఖచ్చితంగా నేను ఈరోజు అదే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుని ఉద్దేశంతో మనం సహకరిస్తే అక్కడ మనకి గొప్ప ప్రయాస అవసరం ఉండదు. మనం వెళ్ళే ప్రతి దారిలో మనం అనుకుంటాము, దేవా నాతో మాట్లాడు, నాకు ఇది చెప్పు, నీ ఉద్దేశం బయలుపరచు, నీ చిత్తం బయలుపరచు అని అడుగుతాం. సో దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఎలాగ మనం తెలుసుకోగలుగుతామంటే, దేవుడు ఎప్పుడు మనకి ప్రత్యక్షంగా కనబడి కానీ స్వరంతో కానీ మాట్లాడే అనుభవాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎవరైతే వాక్యాన్ని ఎరుగుతారో, వాక్యం అనగా దేవుని హృదయాన్ని ఎరుగుతామో, దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుందో, దేవుడు ఎలా ఆలోచిస్తాడో నీకు అర్థమైతే దేవుని చిత్తం ఏదో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే ఒక మనిషి ఇష్టాలు నీకు తెలుసుకున్నప్పుడు, నీ పిల్లల మనసును ఎరిగినప్పుడు నీకు తెలుసు వాళ్ళ కోసం ఏం సిద్ధపరచాలో. వాళ్ళకి బట్టలు కొనడానికి నువ్వు ఒక షాప్కి వెళ్తే నీకు తెలుసు, మా అమ్మాయికి ఈ కలర్ ఇష్టం అని నువ్వు అంటావు, ఇది నా భర్తకి ఈ వంట ఇష్టం అని నువ్వు తయారు చేస్తావు. సో నేనేం చెప్తున్నానంటే, దేవుని హృదయము వాక్యంలోకి వెళ్ళి నువ్వు వాక్యం చదివి పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత పొందుకొని దేవుని హృదయం ఏంటి, దేవుడు ఎలా ఆలోచన చేస్తాడు అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా ఈజీగా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. సో పరిస్థితులు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి మనల్ని. ఎప్పుడు మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడంటే, అసలు నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అనేది నేను ఎరగకపోతే ప్రతి విషయాన్ని తీసుకొచ్చి సాతాను నన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడు. రక్షించబడిన విశ్వాస దగ్గరికి తీసుకొచ్చి అంటాడు, నువ్వు బలహీనుడివి, నువ్వు ఇంకా అలానే ఉన్నావు, నువ్వు రక్షించబడలేదు, నువ్వు అనుకున్నావు నువ్వు రక్షించబడ్డానని. లేదు నువ్వు ఇంకా రక్షించబడలేదు అంటాడు. లేకపోతే చెప్తాడు, నువ్వు బలహీనుగా ఉన్నావు కాబట్టి దేవుడు అసలు నీ పక్షంగా లేడు, దేవుడు నీ వైపు చూడట్లేదు, నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వినడు అని చెప్తాడు. అబద్ధాలు తీసుకొని, వాస్తవాలు తీసుకొని, లేకపోతే దేవుని హృదయము కాని కొన్ని నియమాలు తీసుకొని వచ్చి మనల్ని అపవాది మరి గందరగోళం చేయాలనుకుంటూ ఉంటాడు.
కానీ శుభవార్త ఏంటంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. చాలా విషయాలు తేవాలండి సాతాను మన దగ్గర తీసుకురావాలంటే. చాలా గజిబిజి చెప్తాడు, అది ఇది అది అన్నీ లింక్ చేస్తాడు. బట్ ఒక్క మాట, దేవుని వాక్యంలోనున్న సత్యము ఒక్క మాట నీ హృదయంలో కలిగిందంటే చాలు, అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. హల్లెలూయా. దుష్టుడు ఎవ్వరు తరమకుండానే పారిపోతాడని ఉంది వాక్యంలో. దుష్టుడిని తరిమే పని లేదంట, వాడు పారిపోతాడంట. వాడిని గుర్తిస్తేనే పారిపోతాడు. హల్లెలూయా. దొంగ అని మనకి అర్థమైందంటే చాలు పారిపోతాడు. సో మనం మామూలుగా జనరల్గా మనుషులు నడుస్తున్నప్పుడు పోలీసులు ఎదిరితే వాళ్ళు ఏమనుకోరు, కానీ ఒక దొంగ క్రిమినల్ అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతారు, అక్కడి నుంచి వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. హల్లెలూయా. నీలో దేవుని వాక్యం, దేవుని సత్యం నువ్వు క్యారీ చేస్తుంటే పరిస్థితి కలగంగానే నువ్వు గందరగోళానికి గురి కాకుండా, నా పట్ల దేవుని ఉద్దేశం ఇది, దేవుడు నా కొరకు ఇలా అనుకుంటున్నాడు, ఇది అని నువ్వు ఎప్పుడైతే ఒక ట్రూత్లో నువ్వు ముందుకెళ్తావో అప్పుడు నీ లైఫ్లో నుంచి అపవాది వాడే పారిపోతాడండి. ఎందుకంటే సత్యము ఎదుట అపవాది ఏ అబద్ధం కూడా నిలబడలేదు. హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే అక్కడ అదే ఉంటుంది. పౌలు అంటారు, మీ మనస్సు మారి నూతనం అవ్వటం వల్ల మీరు రూపాంతరం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ తిరిగి జన్మించిన నా ఆత్మలో ఐశ్వర్యం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా మనసు ఇంకా పాతదే. మన మనసు ఏంటి? ఇంకా పాత మనసే. ఆ పాత మనసు ఏం చేయదంటే మన హృదయంలో కలిగిన నూతన విషయాలకి ఆ మనసు ఒప్పుకోదు. అంటే సమాజంలో ఒక వ్యక్తిని చాలా తప్పు వ్యక్తిగా, చాలా తప్పులు చేశాడండి, చాలా దొంగ అనుకుందాము, జైలుకి వెళ్ళి వచ్చాడు, అతని గతాన్ని మనం చూస్తాం, కానీ ప్రస్తుతంలో అతనిలో ఏదైనా పరివర్తన లోపల కలిగినా కూడా దాన్ని మనం వెంటనే యాక్సెప్ట్ చేయలేం, అంగీకరించలేం. కొంతకాలం పడుతుంది. అతన్ని మరలా అతనిలో కలిగిన పరివర్తన అంతా కూడా అతని పనుల్లో చూడాలి. అవునా? అతను ఆ ప్రవృత్తి మానుకున్నాడు, మారిపోయాడు అని సాక్ష్యం చెప్పేదానికి, అంగీకరించడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మన మనసు పరిస్థితి కూడా అదే. మన మనసు కేవలం ఆత్మ మృతమై ఉన్నప్పుడు శరీరం మనసు కలిసి బ్రతకడం అయిపోయింది. ఒక కాలం పాటు బ్రతికేసాం మనం. ఎవరితో కలిసి? ఈ మనసుతో, ఈ శరీరంతో. ఎందుకంటే ఆత్మ మృతమై ఉంది కదా. దేవుని సంగతుల గురించి లేదు మనకి, దేవుని గురించిన ధ్యాస లేదు, పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచన లేదు. ఏది తోస్తే అది. ఎఫెసీ 2లో ఉంటుంది, వాయుమండల సంబంధమైన అధిపతి అంట ఏం చేస్తాడంట, మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడంట. మన శరీరం ప్రేరేపించబడినట్టుగా చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, అనుకున్నదంతా కూడా చేస్తూ జీవించాము. సో ఈ మనసుకి ఒక పద్ధతి అలవాటైంది. ఈ మనసుకి ఏం తెలుసు అంటే, చిన్నప్పటి నుంచి విన్న సంగతులు, పెరిగిన పరిస్థితులు, చదువును బట్టి, చదువు లేకపోవడాన్ని బట్టి, కుటుంబం బట్టి, కుటుంబ చరిత్రను బట్టి, నువ్వు ఏది చూస్తూ పెరిగావో, ఏది వింటూ పెరిగావో దానితో మన మనసు కట్టబడి ఉంటుంది అన్నమాట. ఒక చేదైన కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళల్లో కూడా ఆ చేదు కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల సంబంధాలని పిల్లలు ఎలా చూస్తూ పెరిగారో అది ఖచ్చితంగా వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు, వాళ్ళు భార్యగా భర్తగా అయినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభావాన్ని తిరిగి మళ్ళా వాళ్ళ జీవితాల్లో అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏది చూస్తున్నామో దాన్ని మనలో ఏం చేస్తున్నామో మనసులో అది స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో మన జీవితంలో మనం బ్రతికిన దినాలన్నీ మన మనసు చాలా విషయాలకు అలవాటు పడింది. కానీ ఈరోజు నువ్వు నూతన సృష్టిగా అయిన తర్వాత నువ్వు తెలుసుకున్నావు, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు తెలుసుకున్నావు, నాకు లోకం మీద దేవుడు జయమిచ్చాడు. నువ్వు తెలుసుకున్నావు, పాపం మీద దేవుడు నాకు జయమిచ్చాడని. హల్లెలూయా. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకున్నంత మాత్రాన ఆ జయం నేను చూడలేకపోతున్నావు. ఎందుకంటే మన మనసు ఎలా ఉంది? ఇంకా పాతగానే ఉంది. ఆ పాత మనసు ఏం చెప్తుందంటే, నువ్వు ఈ బలహీనతను జయించడం నీ వల్ల కాదు, నువ్వు ఏదైనా వదిలేస్తావు కానీ ఇది ఒక్కటి నువ్వు విడిచిపెట్టలేవు. ఏదైనా వదులుకుంటాను, ఇది నేను వదులుకోలేను, ఇది లేకుండా బ్రతకలేను, ఇలా చేయకుండా నేను ఉండలేను అని ఏం చెప్తుందంటే మన మనసు మనకి చెప్తుంది. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే మన మనసు మనతో చెప్పేది అబద్ధం, దేవుని వాక్యం చెప్పేదే సత్యం. హల్లెలూయా. మనం విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం కాబట్టి పాపము మన మీద ఇంకా పెత్తనము ప్రభుత్వం చేయలేదని వాక్యం చెప్తుంది. ఇది ట్రూత్. కానీ మనసు ఏం చెప్తుంది? నువ్వు చేయకుండా ఉండలేవు,
చాలా సంవత్సరాలుగా నీకు ఇది అలవాటు ఉంది, దీన్ని ఇప్పుడు వదిలేసి నువ్వు బ్రతకలేవు, ఇలా ఉండలేవు, ఇలా చేయలేవు, నువ్వు జయించలేవు, నువ్వు గెలవలేవు, నువ్వు మంచిగా బ్రతకలేవు, నీకు మంచిగా మాట్లాడడం రాదు, నీలో ఉన్న కోపం ఎప్పటికి పోదు, నువ్వు ఎన్నటిగా మనిషిని క్షమించలేవు, ఇది నీ సిచ్యువేషన్, ఇది నీ పరిస్థితి అని మన మనసు మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ తన వాక్యాన్ని మన చేత ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. హల్లెలూయా. ఈ మనసు చెప్పే విషయాలన్నిటినీ ఒప్పుకోవడం మనకి ఈజీగా ఉంటుంది, కానీ వాక్యాన్ని ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ వాక్యం మాట్లాడదాంలే అని ప్రయత్నించినా కూడా సగం చెప్పగలుగుతాం, మిగతా సగం చెప్పలేకపోతాం. ఎందుకంటే ఆ వాక్యము నీ మనసుకు తెలుసు, నేను చెప్పే మాట చాలా పవిత్రమైన మాట, ఈ మాట నేను చెప్పొచ్చా, నేను ఇంత బోల్డ్గా నేను పరిశుద్ధుణ్ణి అని అనొచ్చా, అది తప్పు అవుతుందేమో, నేను నీతిమంతుణ్ణి అని అనొచ్చా, నేను అనకూడదు, నీతి అంటే చిన్న విషయం కాదు, నేను అనకూడదేమో, ఎందుకంటే నా పరిస్థితులు ఇంకా అంత మంచిగా లేవు. కానీ నిజమే, మనం ఆలోచించింది వాస్తవమే, కానీ ఇక్కడ దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నిన్ను దేవుడు ఎలాగ నూతన సృష్టిగా చేశాడో అదే నువ్వని నమ్మాలి. నువ్వు నమ్మడం ప్రారంభించిన తర్వాత ఆ సత్యాన్ని నువ్వెవరు అనేది నీ లోపల ఇంకింప చేసుకోవాలి. నువ్వు ఎంత నీ లోపలికి ఆ ట్రూత్ వెళ్ళిపోతుందో అంతగా నువ్వు పరిస్థితుల మీద విజయాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే కొంచెం బెటర్ అవుతున్నాను, అప్పుడున్నంత వీక్గా లేను నేను ఈ విషయంలో, అంతకు ముందు కంటే కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతున్నాను, నాలో ఎబిలిటీ పెరుగుతుంది, నాలో పాపానికి దూరంగా ఉండే సామర్థ్యం కలుగుతుంది, నాలో వద్దనుకున్నది మానగలుగుతున్నాను, సో నేను బెటర్గా అవుతున్నాను, నేను బెటర్గా అవుతున్నాను, ఇంకా కంప్లీట్ అయ్యి పరిపూర్ణతలు అయిన తర్వాత అప్పుడు చెప్దాం నేను పరిశుద్ధున్నని, అప్పుడు చెప్దాం నేను నీతిమంతున్నని అని మన మనసు మనకు ఉపదేశిస్తుంది. కానీ నీకు నువ్వు బెటర్గా చేసుకొని, నీకు నువ్వు మార్కులు వేసుకొని 10 మార్కులు 50 మార్కులు 70 మార్కులు 100కి అని మనం అనుకుంటే ఆ లెక్క జరగదు. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసునందు నువ్వు పరిశుద్ధుడివి, క్రీస్తు యేసునందు నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు, నేను దేవుని నీతి అయి ఉన్నాననే సత్యం నన్ను నీతిగా బ్రతకడానికి నాకు శక్తినిస్తుంది. క్రీస్తులో నేను దేవుని నీతి అనే సత్యం నేను అంగీకరించినప్పుడు ఆ సత్యంలో నుంచి, ఆ వాక్యంలో నుంచే నాకు జీవం కలుగుతుంది, శక్తి కలుగుతుంది నీతిగా బ్రతకడానికి. హల్లెలూయా. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10-16 వచనాల్లో మనం చూస్తే, దేవుడు ఏవి సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడంటండి. హల్లెలూయా. అంటే మనకి దేవుడు తన ఆత్మనిచ్చాడు. తన ఆత్మను ఎందుకు ఇచ్చాడు అంటే, అదే వర్సెస్లో మనం చదువుతాము, మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకి తెలుస్తాయి, దేవుని సంగతులు మనుష్యాత్మకు తెలియవు. దేవుని సంగతులు ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకు తెలుసు. హల్లెలూయా. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసు, మనుష్య ఆత్మకి మనుష్య సంగతులే తెలుసు. వట్టి మనుష్య ఆత్మతో మనం దేవుని ఆలోచనలు ఎరగలేం, కాబట్టి దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ దేవుని ఆత్మను కలిగిన మనము, దేవుని ఆత్మ అంటే స్వస్థత కావాల్సి వస్తే దేవుని ఆత్మ, దెయ్యం పడితే అప్పుడు దేవుని ఆత్మ కావాలి, అవసరత వస్తే దేవుని ఆత్మ, భయం అయితే దేవుని ఆత్మలో ఆగిపోకూడదు. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దేని కొరకు వెతకాలంటే దేవుని సంగతులు తెలుసుకోవడానికి. హల్లెలూయా. మనతో ఒక మంచి సీనియర్ విశ్వాసులు మీతో ఉన్నారు, లేదా గొప్ప దైవజనులు ఉన్నారు. ఈరోజు చాలామంది దేవునితో మంచి సహవాసం చేసిన దైవజనులు, మరి కొంతమంది సాధు సుందర్ సింగ్ గారి భక్తులైతే దేవునితో ముఖాముఖిగా మాట్లాడారని మనం విన్నాము, పుస్తకాలు చదివాము. అవునా? ఆ పుస్తకం తీసి చదివినా కూడా మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడారంట, దేవుని ఇలా ప్రశ్నించారంట, ఇలా చెప్పారంట. మొన్న ఒక దైవజనులు చెప్తున్నారు, సాధు సుందర్ సింగ్ గారు దేవుని ప్రశ్నించడం మొదలుపెట్టి కొన్ని ఆన్సర్స్ దేవుడు చెప్పాక ఆయన ఇంకా అడుగుతుంటే దేవుడు అన్నారంట, ఆపు ఇంకా చాలు, ఎందుకంటే నువ్వు అడిగేవి చెప్పినా అవి నీకేం కాదు, అర్థం
కాదు. దేవుడు పరిమితమైన వాడు కాదండి, అపరిమితమైన వాడు. హల్లెలూయా. ప్రభు అన్నారంటే నేను చెప్పగలను కానీ నీకు అవి అర్థం కాదు. సో ఒక వ్యక్తి దేవునితో మాట్లాడారంటే, లేదంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుడు నాకు ఇలా కనబడ్డాడు మాట్లాడాడంటే, దర్శనం వచ్చిందంటే మనకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఆ విషయాలు వినడానికి. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం పట్టుకుంటే, ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసు, ఆ దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సంగతులు తెలుసుకోవడానికి కూడా మనం సమయాన్ని ఎక్కువ వెచ్చించాలి. మన ప్రార్థనా జీవితం అంతా మన అవసరతలు అడుగుతున్నాం దేవుణ్ణి. నీ అవసరతలు అడుగు ఒక సమయం వరకు, కానీ ప్రత్యేకంగా నువ్వు ఎల్లప్పుడూ ఒక తవ్వుతున్నట్టు, నీళ్ల కొరకు భూమిని తవ్వినట్టుగా నువ్వు ఎప్పుడు నీ అంతరంగాన్ని త్రవ్వుకోవాలి. దేని కొరకు తెలుసా? నాలో ఉన్న దేవ పరిశుద్ధాత్ముడా నాకు దేవుని సంగతులు బోధించండి, నాకు దేవుని ఉద్దేశాలు నాకు బోధించండి, దేవునిని గురించిన ప్రత్యక్షత నాకు ఇవ్వండి. హల్లెలూయా. యేసయ్య అన్నారు కదా, ఆయన మహిమ పరచబడక ముందు చెప్పారంట ఏమని? నన్ను విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని. ఆయన వాళ్ళు పొందబోయే ఆత్మను గురించి ఆ మాట చెప్పారు అని రాశారు అక్కడ యోహాను సువార్తలో. అవునా? ఇప్పుడు మనం దేవుని ఆత్మను పొందాము, మరి ఇక్కడ ప్రభు అంటున్నారు ఆయన ఆత్మను పొంది అంట, ఆయన విశ్వసించి ఆయన ఆత్మను పొందిన వారిలో నుండి జీవం ఎలా వస్తుందంట? బయటికి నదిలాగా రావాలంట. హల్లెలూయా. నదిలాగా రావాలంట. ఎప్పుడు ఇది జరుగుతుందంటే నీలో ఉన్న దేవుని ఆత్మను నువ్వు శోధించాలి. నాకు దేవుని సంగతులు తెలియజేయండి. హల్లెలూయా. దేవుని ఆలోచనలు నాకు తెలియచేయండి. ఈ విధంగా నువ్వు ముందుకెళ్తే నీవు భవిష్యత్తు కొరకైన దేవుని ఉద్దేశాలు కూడా నువ్వు ఆల్రెడీ తెలుసుకొని ఉంటావు. అప్పుడు నీ లైఫ్లో ఏది రష్గా ఉండదు, అంటే ఏది నిన్ను తొందర పెట్టదు. కొన్ని అపాయాలు అకస్మాత్తుగా వస్తాయి చూడండి. అవునా? ఒక ప్రసవించే స్త్రీ ఉంటేనే ఒక ఇంట్లో తెలియదు మనకి ఏ సమయం ఎలా ఉంటుందో. అవునా లేదా? ఈ లోకంలో ఎన్నో గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి మన లైఫ్లో, ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనం గనక చేసుకోగలిగితే చాలా ఆల్మోస్ట్ 90% మనకి ఎన్నడూ ఆ తొందరలు ఉండవండి. ఎందుకంటే నువ్వు దేవుని సంగతులు నీలో నువ్వు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు రాబోయే ప్రతి విషయమైన జ్ఞానాన్ని ముందుగానే పొందుకుంటావు. హల్లెలూయా. సో ఇది డిపాజిట్ అని అనొచ్చు, డబ్బులు దాచుకున్నట్టు బ్యాంక్లో. మన లోపల దేవుని సంగతులతో మన ఆత్మను మనం నింపుకోవాలి. ఇవి మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని ఉద్దేశంతో మనం సహకరిస్తామండి. దేవుడు నేను చెప్పినట్టు సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలడు అనండి ఒకసారి. ఏదైనా చేయగలడు. అంతవరకు మనకి క్లియర్ కదా. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. దేవుడు ఎప్పుడూ కనికరం చూపిస్తాడు. అవునా? దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు. ఇవన్నీ క్లియర్, ఇంక ఇందులో ఎలాంటి సందేహమే లేదు. కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే దేవుని ఉద్దేశంతో మన సహకారం. భూమి మీద దేవుడు మనిషితో సహకరించకుండా, మనిషితో కలిసి కాకుండా ఏ పని చెయ్యడు. మనుషులమైన మనము దేవునితో కలిసి కాకుండా, దేవుని సహకారం లేకుండా దేవుడు చేయకపోతే మనం ఏమి చేయలేము. మనం చెయ్యాలి అనుకున్నా మనం చేయలేము. దేవుడు చేయగలిగి ఉండి ఆయన చెయ్యడు. అందుకే పౌలు క్రొత్త నిబంధనలో చాలాసార్లు ఈ మాట వాడతారు, మనం దేవునితో జత పని వారమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన రాయబారులుగా ఉన్నాము, ఆయన జత పని వారం అంటే కలిసి పని చేసేవారిగా ఉన్నాము. మన జీవితాల కోసం దేవుడు ఏ ఒక్క చెడుని ఉద్దేశించి పెట్టలేదండి. ఏ కీడును రాసి మన కోసం పెట్టలేదండి. అన్నీ మంచే పెట్టాడు. అవునా? కానీ కొన్ని కీడులు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నామా లేదా? వెళ్తున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే శోధన సహించేవాడు ధన్యుడు, వాడు శోధనలో నిలిచిన వాడై దేవుడు జీవకిరీటాన్ని ఇస్తాడు, దాన్ని అనుభవిస్తాడు. ఏ మనుషుణ్ణి దేవుడు కీడు విషయమై శోధించడు. యాకోబు 1లో ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. అందుకే శోధించబడినప్పుడు దేవుడు నన్ను శోధించాడని అనకూడదు అని చెప్పి దాని తర్వాత రాస్తారు, ప్రతి వాడు కూడా తన స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడి శోధించబడుతున్నాడంట.
అర్థమవుతుందా మీకు? స్వకీయ దురాశ ఎక్కడి నుంచి వస్తుంది? అది మన స్వీయంలో నుంచి వస్తుంది. నాకు, నేను, నాది, నేను బాగుండాలి, నేను సంపాదించాలి, అది ఈ స్వీయంలో నుంచి వచ్చేటువంటి ఆశ కాదండి. దురాశ చేత మనుషుడు మరులు కొల్పింపబడతా ఉన్నాడంట. ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనుకో టీవీలో, అది చూస్తే ఏమనిపిస్తుంది? అది తెచ్చుకోవాలి, అది పూసుకోవాలి, అది తెచ్చుకోవాలి, అది ధరించాలి. అవునా? చూడంగా ఒకసారి చూస్తే ఏముండదు, 2 సార్లు చూస్తే ఏముండదు, చూడంగా చూడంగా అది మన మనసుని ఏం చేస్తుందంటే మరులు కొల్పుతుంది అన్నమాట. అవ్వ చూసిన ఆ రోజే దాన్ని తినేలేదండి. జనరల్గా చూస్తూ ఉంది అవ్వ ఆ పండుని, ఆ తోటలోనే ఉంది, అదేమి దేవుడు మరుగు చేసి ఉంచలేదు. కానీ ఒకరోజు అనుకుంది, ఇది బాగుంది అనుకుంది. దాని మీదకి అవ్వ హృదయం వెళ్ళి, ఆలోచన వెళ్ళి, కాన్సన్ట్రేషన్ వెళ్ళే వరకు అపవాది మాట్లాడా? మాట్లాడలేదు. చూడ్డానికి బాగుంది అనిపించిందంట ఆమెకి, మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. దేవుడే అన్నాడు, ఆయన చేసిందంతా చూసి అంత బాగుంది అన్నాడంట దేవుడు. కానీ ఈరోజు తన చుట్టూ ఉన్నది ఎంత బాగుందో మర్చిపోయింది. తను దేవుని ప్రతి సృష్టిగా దేవునితో ప్రతిరోజు చేస్తున్న సహవాసం అవన్నీ పక్కన పెట్టి ఆ పండు బాగుందే, ఎందుకు అది బాగుంది అని స్పెసిఫై చేస్తుందో తెలుసా? దేవుడు దాన్ని తినొద్దు అన్నాడు కదా. మన జీవితాల్లో కూడా అంతే కదా. ఏది మనకి వద్దో దాని మీదే మనసు ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది. అదే చెయ్యాలి అని ప్రేరేపణ వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. అలా అనిపించే ప్రతి శోధనను, ప్రతి నియమాన్ని, ప్రతి ఆశని, ప్రతి దురాశని జయించే శక్తిని దేవుడు మనలో పెట్టాడు. హల్లెలూయా. ఆ దురాశల మీద విజయం దేవుడు మనకిచ్చాడండి. ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయము 9-11 వచనాల్లో మనం చూస్తే, దేవుని ఆత్మ మనలో నివసించుచున్న ఎడల మనము ఆత్మ స్వభావం గలవారమే కానీ శరీర స్వభావం గలవారము కాదండి. ఒక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయిన ఒక వ్యక్తిని తన కుటుంబ సభ్యులు, తన భార్యో, తన తల్లో, తండ్రో ఏమనుకుంటారో తెలుసా? నా బిడ్డను ఈ వ్యసనం నుంచి, ఈ బానిసత్వం నుంచి, ఈ అలవాటు నుంచి వేరు చేసుకొని నా బిడ్డను రక్షించుకోవాలి అనుకుంటారు. అవునా లేదా? ఎందుకంటే అతను పుట్టినప్పుడు అలా లేడు, పెరుగుతున్నప్పుడు అలా లేడు, కానీ ఒక సమయంలో అలా చేయబడ్డాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల. దేవుని ఆత్మ మనలో ఖచ్చితంగా నివసిస్తున్నారండి, ఇది మనం నమ్మాలి. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారు కాబట్టి మనము ఆత్మ స్వభావం గలవారమే, శరీర స్వభావం గలవారం కాదు. దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నారు, నా స్వభావము దేవుని ఆత్మ స్వభావం, దేవుని వంటి స్వభావం. హల్లెలూయా. ఏ స్వభావం కాదని చెప్తున్నారు ఇక్కడ పౌలు? శరీర స్వభావము కాదు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మన శరీర స్వభావంలో నుంచి వచ్చే విషయాలను మనము చేయకుండా ఎదిరించడానికి, పోరాడడానికి, గెలవడానికి మన దగ్గర ఉన్న ఆయుధం దేవుని వాక్యం. మన శరీరం మనల్ని బాగా కమ్ముకొని శోధించి చెయ్యాలి అని ఈడుస్తున్నప్పుడు మనం చెప్పాలి, నేను శరీర స్వభావం కలదాన్ని కాదు, నేను ఆత్మ స్వభావం గల వ్యక్తిని. ఏది చేయడానికి నేను ప్రేరేపించబడుతున్నానో అది నా స్వభావంలో నుంచి రాలేదు. హల్లెలూయా. నా స్వభావం కాదు అది, అది వేరొక స్వభావం, శత్రువు యొక్క స్వభావం. ఆ శత్రువు ఇక్కడ నా శరీరాన్ని ఆస్పాదం చేసుకొని, నా శరీరాన్ని ప్రేరేపించి, నా శరీరాన్ని మరులు కొల్పి, నన్ను ఆకర్షింపజేసి తన స్వభావాన్ని నా ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. కానీ దేవునికి స్తుతులు, మనము ఆ బానిసత్వంలో ఇంకా లేము. హల్లెలూయా. ఇది వరకు అపవాది అనుకున్న ప్రకారం మన శరీరాన్ని చేయగలడు, కానీ నువ్వు విమోచించబడ్డావు. ఇకపై నీ మీద పట్టుత్వం అపవాది కోల్పోయాడు. ఇప్పుడు నువ్వు చెప్తే, నేను దేవుని స్వభావం గల వ్యక్తిని, నా మీదకి వచ్చే ఆలోచన, నన్ను ప్రేరేపించే ఈ ప్రేరేపణ, నన్ను చేయమని చెప్పే ఈ తలంపులు, ఇవి యేసు నామములో నేను ఎదిరిస్తున్నానని నువ్వు చెప్తే చాలు, దుష్టుడు నీ దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు కూడా ఒక సందర్భంలో అంటారు, నేను భ్రష్టుడిని అవ్వకుండానట్లు నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. దేని చేత శరీరాన్ని నలగొడుతున్నాడో తెలుసా? ఆత్మ చేత. హల్లెలూయా. క్రొత్త స్వభావం మనలోకి వచ్చిందండి, క్రొత్త
జీవితం మనకు వచ్చింది, కానీ మన మనస్సు పాత దానిలోనే కొనసాగుతుంది. ఇది ఒప్పుకోనంటుంది, నువ్వు పరిశుద్ధుడు ఏంటి అంటుంది, నువ్వు పాపం చేయకుండా ఉండలేవు అంటుంది, నీ శరీరాన్ని నువ్వు జయించలేవని మన మనసు చెప్తుంది. కానీ నువ్వు చెప్పాలి, నేను నూతన స్వభావం గల వ్యక్తిని. హల్లెలూయా. నువ్వు పొందుకున్న నూతన స్వభావం నిన్ను పాపం చేయమని చెప్పదండి. శోధకుడు శోధిస్తాడు, కానీ ప్రభువు జయమిస్తాడు. హల్లెలూయా. శోధకుడు శోధిస్తాడు, మనం శోధనలు ఏం చేయాలంట? నిలబడాలంటండి, పడిపోకూడదు. మనల్ని నిలబెట్టేదే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని, ఆయన సత్యాన్ని మనం పట్టుకుంటే ఆ శోధన నిన్నెంత బలంగా లాగినా నువ్వు పడవు, నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఆ శోధన గడియ సమయం నీ మీద నుంచి దాటిపోతుంది, కానీ నువ్వు నిలిచే ఉంటావు. హల్లెలూయా. ఇట్టి శక్తిని దేవుడు మనకిచ్చాడండి. మరి యెషయా గ్రంథం 46లో మనం చూస్తే అక్కడ దేవుడు అంటారు, నేను జరగబో వాటిని తెలియజేస్తూ ఉన్నానంటాడు. పూర్వము నుండి జరిగిన విషయాలు, జరగబోయే దానిని తెలియజేసేది ఎవరంట? దేవుడు అంటండి. దేవుడు జరగబోయేదాన్ని తెలియజేస్తూ ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని అనాదిలోనే చూశాడు కాబట్టి. నేనే ప్రారంభం, నేనే ముగింపు. దేవుడే ఆది, ఆయనే అంతం. ఆయనకు ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత ఇంక ఏది ఉండబోదు. నేనే అల్ఫా, నేనే ఓమేగా అన్నాడు దేవుడు. యెషయా 55:11లో మనం చూస్తే నిష్ఫలంగా ఏది కూడా ఆయన మాట, ఆయన నోటి నుంచి వచ్చిన మాట అంట వ్యర్థంగా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళదంట. వ్యర్థంగా వెళ్ళదంటండి. దేవుని మాట జీవం. అందుకే దేవుని మాటను గురించి వాక్యం చెప్పినప్పుడే విత్తనాన్ని పోలుస్తూ చెప్తారు. విత్తనంలో ఎలా జీవం ఉంటుందో, ఆ నాటబడితే ఆ విత్తనం ఎలాగ మొలుస్తుందో, ఒక సమయంలో కాకపోతే ఒక సమయంలో దానికి అనుకు వచ్చినప్పుడు, దానికి నీరు అందినప్పుడు, దానికి ప్రతికూలత పోయి అనుకూలత కలిగినప్పుడు ఎలాగా అందులో జీవం బయటకు వస్తుందో, దేవుని మాట మన కొరకు ఆయన ఇచ్చిన మాట ఆశీర్వచనం. హల్లెలూయా. ఆయన మనకు ఇచ్చిన మాట, ఏలండి, ఫలించండి, అభివృద్ధి చెందండి. ఈ జీవితంలో గొడ్డుతనం కనబడినప్పుడు, ఎండిపోయిన పరిస్థితి కనిపించినప్పుడు, శపితమైంది కనిపించినప్పుడు మనం ఒక్కటే తెలుసుకోవాలి, దేవా నేను ఎట్లాగా మీతో నేను సహకరించాలి. నువ్వు నా మీదకి పంపిన ఆ జీవము, ఆ మాట అది ఫలించాలంటే ఎలా నేను మీతో సహకరించాలి, మీ ఆత్మతో కలిసి ఎలా పనిచేయాలో నాకు బోధించండి. ఈ రోజు నుంచి ఇది మన ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చింది మనం ప్రయాసపడి మట్టి పిసికి ఒక పాత్ర చేసినట్టు అట్లా ఉండదండి. దేవుడు మనకి ఇచ్చినది అనుగ్రహించబడింది, కానీ మనం ఒక్కటే చేయడంలో మిస్యూజ్ అవుతున్నాం. ఏంటంటే దేవునితో కలిసి పని చేయకుండా మనం వేరేగా ప్రయాసపడి, దేవా అక్కడ నువ్వు కనబడు, అక్కడ నువ్వు చెయ్యి అని అంటున్నాం. కానీ మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి జీవితాల్ని బాగు చేయడానికి, పడిపోయిన దాన్ని కట్టడానికి, మొద్దును చిగురింప చేయడానికి, ఎడారిలో సెలయేర్లు ప్రవహింప చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవునికి ఎవరు కావాలంటే ఆయన హృదయాన్ని ఎరిగి, ఆయన మనసును ఎరిగి, ఆయన ఆలోచన తెలుసుకొని ఆయన చెప్పిన సమయంలో చేయమన్న పని చేసేవాళ్ళు కావాలి. హల్లెలూయా. మనం ఎప్పుడో చేస్తే కాదు, ఆయనకి అందుబాటులో మనం ఉండాలి. హల్లెలూయా. అర్హులు ఎవడా అని దేవుడు వెతకడం మొదలు పెడితే మొత్తం భూమి అంతా జల్లెడ పట్టిన ఒక్కళ్ళు కూడా దొరకం దేవునికి. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరి ద్వారా ఆయన ఉద్దేశాలు భూమి మీద జరిగిస్తాడంటే ఆయనకు అందుబాటులో ఉన్న వారి ద్వారా. హల్లెలూయా. ఈ అందుబాటులో ఉన్న వాళ్ళ లక్షణం ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కాన్సన్ట్రేట్ చేయరు, కానీ వాళ్ళు ఎప్పుడూ దేవుని మీదే ధ్యాస పెడతా ఉంటారు. హల్లెలూయా. దావీదు గురించి మనం అంటాం, చిన్న దావీదు పెద్ద గొలియాతుని చంపాడని సండే స్కూల్ నుంచి వింటాం, అవునా? చిన్న దావీదుకి ఏం మనసు ఉంటుందండి? చిన్న మనసే ఉంటుంది. చిన్నపిల్లలకి చిన్న మనసే ఉంటుంది. దావీదు ఆ రోజు ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళినప్పుడున్న పరిస్థితులు, దావీదు వయసుకి, దావీదు బలానికి, దావీదుకు ఉండవలసిన మనసుకి ఒక్కటి కూడా పొందిక లేదన్నమాట. పొందిక లేదు. ఎందుకంటే యుద్ధాలు చేయడంలో ఆరితేరినోళ్ళు కూడా ఈరోజు ఏమవుతున్నారు? వెనకడిగేస్తున్నారు. అమ్మో అతని జోలు వెళ్ళకూడదు అంటున్నారు, ప్రాణాలు దక్కవు అని అంటున్నారు.
కానీ ఇక్కడ దావీదు పరిస్థితుల్ని చూడలేదు, కానీ తాను ఆరాధిస్తుంటాడే, అరణ్యంలో ఉండి గొర్రెలను మేతకిడిచిపెట్టి ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడో, తమ దేవుని గొప్పతనం ఏం విన్నాడో పూర్వీకుల నోటి నుంచి, అవన్నిటిని గురించి ఆలోచిస్తూ దేవుని మీద దృష్టి పెట్టి అంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన పరిస్థితులు కూడా చాలా భయపెట్టే పరిస్థితులు. అసలు ఈ ద్వారం ఇప్పుడు తెరవబడకపోతే నాకు ఇంకా జీవితం భవిష్యత్తు లేదు అని ఎవరు అనుకుంటున్నారు? ఈ సమయంలో ఒకటే చెప్తాను, ఆ ద్వారం మూసేస్తే దేవుడు నీ కొరకు 7 ద్వారాలు తెరవగల దేవుడు. హీస్ వెల్ ఏబుల్. సర్వశక్తి గల దేవుడు అండి, ఏమన్నా చేయగలుగుతాడు. నువ్వు ఆ ద్వారాన్ని చూస్తూ ఇదే జరగాలి, ఇదే జరగాలి, ఉద్యోగమే రావాలి, ఇదే జరగాలి, ఈ వ్యక్తే పెళ్లి కావాలి, ఇట్లానే అవ్వాలి, అమెరికానే పోవాలి, అప్పు ఇలాగే తీర్చబడాలి, ఈ ద్వారం గుండానే అని నువ్వు ఏదైనా ఒక దారిని, ఒక వ్యక్తిని నువ్వు ఆస్పాదం చేసుకొని ఆధారపడితే దాని మీద నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ నీకు దేవుడు ఆధారం అయితే నువ్వు పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మీద అలాగ చూస్తూ ఆనందించగలిగితే మాత్రం నువ్వు ఊహించని ద్వారాలు, నీ శత్రువు సిగ్గుపడే ద్వారాలు దేవుడు నీ కొరకు తెరవగలడు. హల్లెలూయా. దావీదు పరిస్థితిని ఏది లక్ష్యం చేయకుండా సున్నతి లేని ఫిలిష్తీయుడు. అదే నేను చెప్తున్నాను ఈరోజు, దేవుని హృదయం మనం ఎరగాలండి. సౌలు దేవుని కృపను పొంది రాజైన సౌలు దేవుని క్షేమాన్ని చూశాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, చాలా విషయాలు అనుభవించాడు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న పాయింట్ని మాట్లాడుతున్నాడు. అదేంటంటే 6 అడుగుల జానుడు, చాలా ఎత్తున్నాడు, చాలా బలం ఉంది, కానీ ఏం లేదు, అతనికి సున్నతి లేదు. హల్లెలూయా. సున్నతి లేదు. పాత నిబంధనలో సున్నతి గలవాడే దేవుని బిడ్డ, దేవుని ప్రజ. హల్లెలూయా. సున్నతి గల వాళ్ళతోనే ఇజ్రాయేలు వాళ్ళకు ముందు దేవుడు రాజుగా నడుస్తాడు. సున్నతి గల తన పితరుల జీవితాల్లో దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధాలు చేశాడు. వట్టి కుండలు దివిటీలతో లక్షల మంది మీద జయమిచ్చాడు. హల్లెలూయా. అసాధ్యుడైన దేవుని చూస్తూ ఆ దావీదు అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత ఎత్తుంటే నాకెందుకు, ఎంత బలం ఉంటే నాకెందుకు, ఎంత యోధుడైతే నాకెందుకు. దావీదు తన వైపు చూసుకోలేదు, పరిస్థితిని చూసుకోలేదు, దేవుణ్ణి చూశాడు. దేవుని హృదయం ఎలా ఉంటుందంటే తన పక్షంగా ఎవరైనా నిలబడితే చాలు. ఒట్టి కుండలు దివిటీలతో జయమిచ్చాడండి దేవుడు. అవునా? గిద్యోన్ లేకుండా కూడా చేయొచ్చుగా, చెయ్యడు దేవుడు. హల్లెలూయా. చెయ్యడు ఆయన. మోషేని నిలబెట్టకపోతే దేవుడు డైరెక్ట్గా ఆ తెగుళ్ళు పంపించేసి ఫరోలో భయం పుట్టించి దేవుడు విడిపించగలడా లేదా? విడిపించగలడు, కానీ విడిపించడు. అదే నేను ఇందాక చెప్పాను, మనుషునితో కాకుండా దేవుడు భూమి మీద ఏమి చెయ్యడు. మనిషి దేవుడు లేకుండా ఏం చేయలేడు. ఏదైనా చేస్తాను, నువ్వు విశ్వాసంతో నిలబడు చాలు అంటాడు దేవుడు. కానీ నిలబడే మనుషులు ఉండరు. దేవుణ్ణి పక్కన పెట్టి నేను అది చేయాలి ఇది చేయాలని మనిషి పోరాడతాడు, ఓడిపోతూ ఉంటాడు. ఈ కోఆర్డినేషన్ ఖచ్చితంగా కావాలండి. మనం దేవునితో సహకరించి పనిచేద్దాం. హల్లెలూయా. కుటుంబాల కొరకు, పరిచర్య కొరకు, వ్యక్తిగత జీవితమా, ఆరోగ్యమా, అది ఎటువంటి సమస్య అయినా ఈ రోజు నుంచి దేవునితో సహకరించి పనిచేద్దాం. ఎందుకో తెలుసా ఈ మాట అన్నాను నేను? మనము పనిచేసే విషయంలో మన ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ కోసమే ప్రార్థన చేస్తాం, ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆర్థిక పరిస్థితులే ప్రార్థన చేస్తాం, చీకటి శక్తులు అయితే చీకటి శక్తులు తోలేమనే ప్రార్థన చేస్తాం. అవునా? దాని కొరకే ఉపవాసం ఉంటాం. కానీ దేవుడు ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తున్నాడు. సమస్తము నీకు సమకూడి జరిగే విధంగా ఆయన వాక్కు పనిచేస్తుంది. హల్లెలూయా. అంటే నువ్వు పని చేస్తే, నువ్వు రా ప్రభువా నాతోటి అంటే అది ఒకటే దారి. కానీ నువ్వు దేవునితో సహకరిస్తే నీకు మేలు కలుగునట్లు సమస్తాన్ని సమకూడి ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించిన వారు పరిస్థితులను కాకుండా ఆయన్ని చూడగలుగుతారండి. కీర్తన 37:29 చెప్తుంది, నీతిమంతులు భూమిని స్వాధీనపరచుకుంటారంట. మొదటి ఆదామును దేవుడు చేసినప్పుడే అతను స్వాధీనం చేసుకోవాలి, భూమిని ఏలుబడి చేయాలని దేవుడు సంకల్పించాడు.
పాత నిబంధనలో కనాను అనే ఒక ల్యాండ్, ఒక భూమిని తన ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. అవునా? మీకు కనాన్ని ఇచ్చాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? స్వాధీనం. మన జీవితాల్లో కూడా అదే జరగాలి. ఇచ్చేసాడు దేవుడు మనకి, మనం స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి యెరికోలు కూలాల్సి వచ్చింది. శత్రువులతో యుద్ధాలు, యెహోషువ కాలం మొదలయ్యాక యుద్ధాలు వచ్చినాయి. అన్నిటిని దాటుకుని ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఏం స్వాధీనం చేసుకోవడానికి? వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం. హల్లెలూయా. ఈరోజు మన స్వస్థత కానీ, పరిస్థితుల్లో మార్పు కానీ, జీవం చూడాలన్నా, ఆశీర్వాదం చూడాలన్నా, పరిస్థితులు మంచిగా అవ్వాలన్నా, కీడు లేకుండా ఒక కుటుంబం ఉండాలన్నా, ఇదంతా దేవుడు ఆల్రెడీ క్రీస్తులో నీకు ఇచ్చిన స్థితి అని మొదట నువ్వు తెలుసుకోవాలి, నమ్మాలి. దేవుడు నా మీద రోగాన్ని వేయలేదు, వ్యాధిని నా మీద ఇదిగో ఈ వ్యాధి మొయ్యని నాకు ఇవ్వలేదు, ఈ శాపాన్ని అనుభవించమని దేవుడు నాకు చెప్పలేదు. హల్లెలూయా. నా మీద శాపం క్రీస్తులో కొట్టివేయబడింది, నా కొరకు ఆయన గాయపరచబడి నాకు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. నిన్ను గొప్ప చేయడం దేవుని ఉద్దేశం. నిన్ను గొప్ప చేయడం దేవుని ఉద్దేశం అండి. నిన్ను గొప్ప చేయడానికి దేవుడు నీకు డైరెక్ట్గా డబ్బు ఇవ్వడు, బంగారం ఇవ్వడు, కానీ నీకు దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఉపదేశాన్ని ఇస్తాడు. పని చెయ్యండి అని చెప్తాడు. వీళ్ళు అన్నారు, మేము అక్కడికి వెళ్ళలేము, వెళ్ళినా చాలా దీర్ఘదేహులు ఉన్నారు, పెద్ద పెద్ద దేహాలు, వాళ్ళకి చాలా బలంగా ఉన్నారు, మన వల్ల అవ్వదు అని అన్నారు. దేవుడు ఎప్పుడు మాట్లాడారంటే, ఇది యెహోషువలో ద్వితీయోపదేశకాండం నుంచి దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, కానీ మీరు వెళ్ళి వాళ్ళని వెళ్ళగొట్టి స్వాధీనం చేసుకోండి. హల్లెలూయా. అంటే దేవుడు నీకు వాగ్దానం చేసినప్పుడు, నీకు ఇచ్చేసిన తర్వాత కూడా దేవునికి తెలుసు నీ జీవితంలో శత్రువు ఎలా పోరాడుతున్నాడో. కానీ దేవుడు అంటున్నాడు, శత్రువును చూడొద్దు, నీకు ఆల్రెడీ నేను ఇచ్చేసాను, నువ్వు పోరాడు, నీదే జయం అంటున్నాడు. హల్లెలూయా. వాక్యంతో, విశ్వాసంతో, సత్యంతో మనం నిలబడాలండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరి అలానే సింహాల బోన్లోకి వెళ్ళిన దానియేలు కూడా, దానియేలు దృష్టి సింహం మీద లేదు. అవునా? సింహాల మీద ఉందా ఆయన దృష్టి? మోకరించి ప్రార్థిస్తున్నాడంట. నిబ్బరమైన బుద్ధితో అనే ఉంటుందండి దానియేలు గురించి. అదేదో ఇక నాకు ఇంక ఏ దిక్కు లేదు, ప్రార్థనన్నా చేస్తే దేవుడన్నా కాపాడతాడేమో అనే హృదయంతో చేయట్లేదు దానియేలు. నిబ్బరమైన అంటే కంప్లీట్ కాన్షియస్లో తను మోకరించి ప్రార్థిస్తున్నాడు. అంటే అది ఎప్పుడు కలుగుతుందంటే, తన చుట్టూ సింహాలు ఉన్నాయని, అవి ఆకలితో ఉన్నాయని, నన్ను చంపుకొని తింటాయని ఒక్క ఆలోచన కూడా దానియేలుకి లేదు. హల్లెలూయా. నిబ్బరమైన మనసుతో ప్రార్థన చేస్తున్నాడంట దానియేలు. సో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ సింహాల నోళ్ళు మూసివేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దైవజనులు ఇలా చెప్పారు, అది వాళ్ళ ఉద్దేశము కానీ నాకు నచ్చింది చెప్తున్నాను మీతోటి. దానియేలు నిబ్బరంగా దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుని ఆత్మ వాక్యంలో చెప్పబడింది కదా, మీరు శోధించబడినప్పుడు, మీకు శ్రమ కలిగినప్పుడు మీకు పైగా ఏముంటారంట? దేవుని మహిమ ఉంటుందంట. హల్లెలూయా. ఆ మహిమ దానియేలు మీద ఉంది కాబట్టి ఆ సింహాలకి ఈవెన్ శరీరంలో నుంచి ఒక వాసన వస్తుంది మనిషి దగ్గర వాటికి. అవునా? ఆ శరీరం యొక్క స్మెల్, ఆ నైజంలో నుంచి ఆ వాసన సింహాలకి దొరకలేదు అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే హీజ్ గ్లోరీతో కప్పబడి ఉన్నాడంట. హల్లెలూయా. మహిమతో కప్పబడ్డాడు. ఆయనకి పరిస్థితులు ఏంటి, సింహాలు ఏంటి, నన్ను కొరుక్కొని తింటే ఇవన్నీ లేవండి. ఏ కాన్షియస్తో, ఫుల్ మైండ్తో వెళ్ళాడు ఆయన. తెలుసు ఆయనకి ఏం చేస్తున్నాడు. నిన్ను సింహాల బోన్లో పడేస్తామన్నా ముమ్మారు ప్రార్థన చేయడం మానలేదు. పిచ్చోడే కాదు, ఎందుకంటే నిలువరంగా దేవుని మీద ఆనుకున్నాడు. హల్లెలూయా. సింహాలు కనపడలా, పరిస్థితి కనపడలా, బోన్ ఏం కనపడలా. ప్రజల ముందేం చేశాడో, ఒంటరిగా ఏం చేశాడో, సింహాల బోన్లో కూడా అలానే ఉన్నాడు. దేవుడు సింహాల నోళ్ళు మూసేశాడు. హల్లెలూయా. ఎస్తేరు జీవితంలో మనం చూస్తాము. ఎస్తేరు రాజు ఒప్పుకోకుండా అటు వెళ్ళిందనుకోండి, మరణశిక్ష విధిస్తారు. ఒక్కటే మార్గం ఉంది, రాజు తన దండాన్ని గనక చాపితే వాళ్ళు బ్రతుకుతారు. రాజు దండం చాపకపోతే రాణిగా ఎవరన్నాగా తీసుకెళ్ళి చంపేస్తారు వెంటనే, ఇమీడియట్ మరణశిక్ష వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు రాజు ముందుకు వెళ్ళిందండి. వెళ్ళడం వెనుక ఉద్దేశం ఏంటో తెలుసా? మొర్దెకై చెప్పాడు,
దేవుడు తన ప్రజల్ని ఎలా అయినా రక్షిస్తాడు. రక్షించడానికి నిన్ను ఇక్కడ పెట్టాడు. ఎక్కడో అనాథగా ఉండాల్సిన నిన్ను తీసుకొచ్చి ఈ కోటలో, ఈ అంతఃపురంలో రాజుకి భారీగా దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రక్షించడానికి నువ్వు పూనుకున్నావా? సరే, నువ్వు రక్షించకపోయినా దేవుడు ఏదో ఒక విధానంలో తన ప్రజలను అయితే రక్షించుకుంటాడు అని చెప్పాడు మొర్దెకై. హల్లెలూయా. ఆ మాట విన్న ఎస్తేర్ అనుకుంది, దేవుడే తన ప్రజలను రక్షించడానికి సిద్ధహృదయం ఉన్నప్పుడు నా వంతు నేను చేస్తాను, నేను దేవుని పనికి సహకరిస్తాను. హల్లెలూయా. అక్కడ ఎస్తేర్ చేసింది ఏంటంటే, దేవునికేమో తన ప్రజల్ని ఆ శాసనం నుంచి విడిపించాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు దాని కొరకు ఏం చేయాలో ఆయన చేస్తాడు, ఏదైనా చేయగలడు. ఇక్కడ ఎస్తేర్ పని ఏంటంటే ఉపవసించింది, ప్రార్థించింది, రాజు ఎదుటకు వెళ్ళింది. హల్లెలూయా. రాజు ఎదుటి వరకు వెళ్ళగలిగింది కానీ ఎస్తేర్ ప్రాణాలకు తెగించి, కానీ దేవుడు తర్వాత చేశాడండి గొప్ప కార్యాలన్నీ. హల్లెలూయా. మరి నిద్రపోవాల్సిన రాజుకు నిద్ర పట్టకుండా ఎస్తేర్ చేయలేదు, కానీ దేవుడు చేశాడు. నిద్ర పట్టని సమయంలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలని సహజంగా అనుకునే రాజు హృదయంలో ఆ శాసనాల గ్రంథాలన్నీ బయటకు తీసి చదివించుకోవాలన్న ప్రేరేపణ పెట్టింది దేవుడండి. హల్లెలూయా. మనము చేసేది కేవలం దేవునితో సహకరించటం, కానీ మన ఊహకందని కార్యాలు చేసేది దేవుడు. హల్లెలూయా. శాసనాలు చదివించుకున్నాడు, మరి శత్రువు సంహరించబడ్డాడు, మొర్దెకై లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా. సో ఇంకా ఇలా మనం చూసుకుంటూ వెళ్తే పౌలు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. బ్రతకాలని ఉంది నాకు, ఒక పద్ధతిలో బ్రతకాలి, ఇంకా సువార్త చెప్పాలి, చాలామందిని రక్షించాలి అనేది ఒకటి పౌలులో. ఇంకొకటి ఏముందంటే, ఒకవేళ చనిపోతే ప్రభుతో ఉంటాను, విశ్రాంతిలోకి వెళ్తాను. హల్లెలూయా. అంటే తన బ్రతుకు మీద ఆశ, తనకి ఇల్లు కట్టుకోవాలనో, పిల్లలనో, పెళ్ళనో, భార్య, ఇవన్నీ ఏమీ లేవు. బ్రతుకుతున్నాను, అది క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. హల్లెలూయా. తన కొరకు చనిపోవాల్సి వస్తే క్రీస్తు కొరకు, అది కూడా నాకు లాభమే అని అంటున్నాడండి. ఈరోజు నేను చెప్తున్న విషయాల్లో దేవుని ఉద్దేశం మన పట్ల ఏలుబడి చేయాలని ఎలా ఉందో, ఫలించాలని ఎలా ఉందో, జీవించాలని ఎలా ఉందో, దేవుడు తన వంటి వారిగా లోకానికి మనల్ని చూపించాలనేది దేవుని గొప్ప ఉద్దేశం. హల్లెలూయా. పాపము విషయమై దేవుడు పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన కాదు, భూమి పునాది వేయకముందు కాదు, జగత్తు లేనప్పుడు కాదు, అసలు ఆది నుండి దేవునికి పాపం అనేది విముఖమైంది, అసహ్యమైంది. హల్లెలూయా. అది క్రొత్త నిబంధనలు, వెసులుబాట్లు, సవరణలు ఏమి మనకి రాలేదు, కానీ ఆ పాపం అనే విషయము నుండి దేవుడు మనల్ని వేరు చేశాడండి. హల్లెలూయా. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే, మరలా ఏదో తీసుకొచ్చి నీ మీద కొంచెం బురద పూసి, నువ్వు ఇంకా పరిశుద్ధుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు నాలాంటోడివే, నేను వెళ్ళే చోటకే నువ్వు వస్తావని మనల్ని ఒప్పించటానికి అపవాది మనతో పోరాడుతున్నాడు. మన మనసులో మనం ఒప్పుకోకూడదండి. దేవుని ఉద్దేశాలే మన పట్ల జరుగునుగాక. దేవుడు తన ఎదుట నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టుకోవాలని, నిర్దోషిగా చేసుకోవాలని తన కుమారుణ్ణి వధించాడు. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధుడుగా తన ఎదుట నిలబెట్టుకోవాలన్న దేవుని ఉద్దేశము నెరవేరాలి అంటే నువ్వు దేవునితో సహకరించాలి. ఏం చెయ్యాలి అంటే, నీ మనసు ఒప్పుకున్నా, నీ శరీరం సహకరిస్తున్నా సహకరించకపోయినా, నువ్వు ఎప్పుడు దేవుడు నీ కోసం చెప్పిన దాన్నే నువ్వు చెప్పాలి. నీ స్వభావానికి వేరైన ఎంత గొప్ప ప్రేరేపణ వచ్చినా నువ్వు దేవుని ఆత్మ సహాయం పొందుకొని దాన్ని నరికివేయాలి. హల్లెలూయా. ఏదో ఒకటి చెయ్యి, నాకు తెలియదు ఏం చేస్తావు. ఒక అగ్ని ప్రమాదం జరిగిందండి, ఒక ఇంట్లో అందరు చిక్కుపడ్డారు. పక్కనోళ్ళ గురించి ఆలోచించమే, మనం ఎటు దారి దొరికితే మనం బయటపడాలి ముందని మనం ఎంత ప్రయాసపడతాం. మరి ఎందుకు శోధకుడు, పాపము మనల్ని చుట్టుముడుతున్నప్పుడు ఎందుకు ఒక క్రైస్తవుడు విశ్రాంతిగా జరుగుతుందిలే, దేవుని కృప ఉంది, నాకు జయం ఉంది అని ఎందుకు అంటూ మనం కేవలం అలా ఉండిపోతున్నాం నిర్జీవంగా. ఎందుకంటే ఆ ప్రేరేపణలో, ఆ తప్పులో, ఆ బలహీనతలో, అది పాపం అని పిలువబడేది అది ఏదైనా కానీ, అక్కడ మన శరీరానికి ఒక సుఖం, మన మనసుకు ఒక తృప్తి, మన ప్రాణానికి ఒక ఉత్తేజం కలుగుతున్నాయి. కాబట్టి మన ప్రాణం, శరీరం దేనికి అలవాటు పడిందంటే కొన్ని సుఖాలకి, కొన్ని విషయాలకి అలవాటు పడింది. మనల్ని 10 మంది మధ్యలో మనల్ని గొప్ప అని మాట్లాడుతూ మనల్ని పొగుడుతుంటే మన ప్రాణానికి చాలా బాగుంటుంది, వాళ్ళ మధ్యలోనే ఉండాలనుకుంటాం.
వాళ్ళు ఎటువంటి వారని మనం వివేచించాం. కీర్తనల గ్రంథం నాకు నిన్న ఆలోచనలోకి వచ్చి నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు, దుష్టుల ఆలోచనలో నడవద్దు అంటాడు. అవునా? పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండొద్దు. మరి మరి పౌలు ఒక కాంటెక్స్లో ఏం చెప్పారంటే, అసలు మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అని చెప్పినప్పుడు, మీరు లోకంలో ఉన్న వారి గురించి ఈ మాట నేను చెప్పలేదన్నాడు. అంటే లోకంలో ఉన్న వారితో నువ్వు కలిసి ఉండకపోతే, వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళకపోతే సువార్త ఎలా వింటారు, ఎలా రక్షించబడతారని మాట్లాడారు పౌలు. అవునా కాదా? అవును. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దుష్టుల మధ్యలో నువ్వు ఉండవలసి వస్తే ఏ కారణం చేత నువ్వు ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నీ హృదయంలోని ఉద్దేశము అది దేవుని రకమైనది అయితే, నువ్వు 100 మంది దుష్టుల మధ్యలో నువ్వు ఉండాల్సి వచ్చినా కూడా అక్కడ దేవుడు నిన్ను జ్యోతి వలె వెలిగింపచేస్తాడు. కానీ స్వకీయమైన ఉద్దేశాలతో మనం వెళ్ళిపోయి కూర్చొని తిని వాళ్ళతో ఉండి ఏదో మనం చేసుకుంటూ ఉంటుంటే అక్కడ మనలో ఉన్న దేవుని శక్తి పనిచేయదండి. మనం ఖచ్చితంగా నష్టపోతాం. హల్లెలూయా. సో మన ఉద్దేశం ఏంటి? పౌలు వెళ్ళారు, ఆయన అన్యజనుల మధ్యలోకి వెళ్ళారు. యూదులకు యూదుల్లాగా ఉన్నానన్నాడు, ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రం ఉన్నట్టు అన్నాడు. ఏంటి అంటే ఆయన తపన ఏంటి, ఆయన హృదయం అంటే, ఆయన హృదయం ఎంత తీవ్రతగా ఉందంటే, అవసరమైతే నా స్వజనులందరినీ రక్షించుకోవడానికి నేను నరకానికి పోయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడాడు ఆయన. అంటే ఆయన ఎంత భారంతో ఉన్నాడో చూడండి. హల్లెలూయా. అంటే అందరినీ రక్షించడానికి క్రీస్తు ఎలాగ ఆయన యాగమైపోయాడో పౌలు అంటున్నాడు, వీళ్ళందరూ రక్షించబడాలబ్బా, ఎలా జరుగుతుంది నాకు, నేను నరకానికి పోయినా అన్న మాట వాడగలిగాడు ఆయన. అంటే అంత భారంతో ఆయన ఉన్నాడు. అంతగా దేవుని ప్రేమ చేత బలవంత పెట్టబడుతున్నాడు. ఆ ప్రేమతో నిండిన వాడే, ఆ కనికరంతో నిండిన వాడే అన్యుల మధ్యలోకి వెళ్తున్నాడు, విగ్రహారాధకుల మధ్యలోకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ పౌలు వారిని ప్రభావితం చేశాడు, కానీ వారి చేత పౌలు ప్రభావితం చేయబడలేదు. హల్లెలూయా. నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ప్రభావితం చేయబడుతున్నావా? ఒక మనిషితో మాట్లాడినప్పుడు నువ్వు ప్రభావితం చేయబడుతున్నావా? కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నీకు అక్కడి నుంచి వచ్చే విషయాల చేత నీ మనసు కొట్టగలాడుతుందా? స్టిల్ నువ్వు ఇంకా బలపడు దేవుళ్ళు. బలపడిన తర్వాత వెళ్ళు. హల్లెలూయా. బలపడిన తర్వాత వెళ్ళు. ప్రభువా, నా శరీరంలో ఉన్న నియమాలు నా ఆత్మచేత నేను చంపడం నాకు నేర్పించు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన ఎప్పుడు నిర్మించే పనిలో ఉన్నాడండి. ఒక సిమెంట్ పని చేసే వ్యక్తి ఒక కట్టడం కట్టినట్టు పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నిర్మిస్తున్నాడంట దేవుని ఆలయంగా. హల్లెలూయా. ఆ నిర్మాణానికి నువ్వు సహకరించాలి. ఆ నిర్మాణంలో ఆయన చేస్తున్న పనిలో నువ్వు సహకరించాలి. ఆయన చెప్తాడు నీకు ఆలోచన, ఆ ప్రకారం నువ్వు చేయాలి. హల్లెలూయా. అప్పుడు తప్పనిసరిగా మనం ఓటమి చూడము, అపజయం చూడము. అపవాదిని శీఘ్రంగా ప్రభు మన పాదాల కింద త్రొక్కిస్తాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి, కానీ ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడులే, అవి అలానే జరిగిపోతాయిలే అని మన స్వభావానికి వేరుగా, మన స్వభావం అంటే ఆత్మ స్వభావం, దానికి వేరుగా వచ్చే ఆలోచనలు, పనులు అన్నిటినీ మనం సాటిస్ఫై చేసుకుంటూ, అందరినీ తృప్తిపరుస్తూ, మనుషులందరినీ సంతోషపెడుతూ, అంత శరీరాన్ని అంతా సంతోషపెడుతూ, మనం కేవలం దేవుని ఆత్మ నుంచి వచ్చేది వినకుండా వెళ్ళిపోతే మాత్రం అవి జరగవు. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్తాం అన్నమాట, చాలా ప్రమాదంలోకి. ఎందుకంటే కొంతమందిని అపవాది విశ్వాసం, ఓవర్ ఫెయిత్ అన్నమాట. అంటే ఎంత విశ్వాసం అంటే ఇంకా ప్రార్థన చేసే అవసరం కూడా లేదు, వాక్యం చదివే అవసరం కూడా ఆ మనిషికి ఉండదు. ఇంకా వాక్యం చదవక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, నేను ఏమి చేయక్కర్లా, నేను ఎక్కడున్నా, నేను ఎలా ఉన్నా దేవుడు గొప్పవాడు, దేవుడు అన్నీ ఆయన చేస్తాడు. ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఒక క్రైస్తవ జీవితంలో. హల్లెలూయా. నీకు ఎక్కువ విశ్వాసం కలిగినప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. అంటే అంతకుముందు సమయంతో ప్రార్థన చేస్తావు. విశ్వాసం పెరిగే కొంది నీకు అసమయం ఉండదు. విశ్వాసం నీలో పెరిగే కొంది వాక్యం ఎప్పుడు నీలో ధ్యానించుకుంటూ ఉంటావు. హల్లెలూయా. విశ్వాసం నీలో పెరిగే కొంది నువ్వు దేవుని సంగతులను త్రవ్వుకునే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఇవి గొప్ప విశ్వాసానికి సూచనలు. కానీ ఆ సమయమంతా లోకంలో బ్రతికేసే నాకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే నేను వాక్యం చదవను, ప్రార్థన చేయను అంటే అది చాలా తప్పైన విషయం అండి.
దేవుని ఉద్దేశాలు ఇక్కడున్న మనందరి పట్ల, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి పట్ల, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి, చాలా బలమైనవి. అవన్నీ మనలో నెరవేర్చడానికి మనకి శక్తి లేదు, కానీ మనము ఆయనతో సహకరిస్తే దేవుడు అవన్నీ నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నేను 2 రోజుల క్రితం ఒక మాట విన్నాను నా హృదయంలో. మనం ఎప్పుడు ఏం కోరుకుంటామంటే, ప్రవ్వా ఈ పరిస్థితిని చూడు అంటాం, అవునా? నా బిడ్డను చూడు ప్రవ్వా, ఎంత ఇలా అయిపోయాడు ప్రవ్వా, రక్షించు, త్రాగుతున్నాడు, తప్పు చేస్తున్నాడు, పాపంలో ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడు ప్రవ్వా అని అంటాం. ప్రవ్వా ఈ పరిస్థితి చూడయ్యా, ఎంత అప్పు అయిపోయిందో, ఆ మనిషిని చూడు ప్రవ్వా, నన్ను ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నారు, నన్ను అవమానిస్తున్నారు ప్రవ్వా, పలానా పర్సన్ చూడు, నన్ను మోసం చేశారు, ద్రోహం చేశారు ప్రవ్వా, వాళ్ళను చూడు, వీళ్ళని చూడు ప్రవ్వా, అది చూడు అని మనం అంటాం. దేవుడు ఇవి ఏవి చూడండి, లక్ష్యం పెట్టి నిన్నే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిన్నే చూస్తుంటాడు. ఎందుకో తెలుసా? ఈ పరిస్థితులు ఎంతన్నా కానీ నిన్నే ఎందుకు దేవుడు చూస్తాడంటే, ఆయనకి ఏం కావాలో తెలుసా? ఆ పరిస్థితి యొక్క అంచనాను బట్టి దేవుడు తెలుసుకొని పని చేయక్కర్లా. అంటే ఆ శత్రువు గురించి తెలుసుకొని పని చేయాల్సిన అవసరం దేవునికి లేదు, కానీ దేవుడు ఏదైనా చేయగలడు. నిన్నే ఎందుకు చూస్తూ ఉంటాడంటే, నీలో అవి చూడు, ఇవి చూడు, ఇవి చూడు, అవి చూడు, నిట్టూర్పులు, బాధలు, ఏడుపులు అవి ఇవి గుర్తు చేసుకొని భావోద్రేకాలు అన్నీ అయిపోయిన తర్వాత నీ హృదయంలో నుంచి ఈరోజు ఇంకొక గంట తర్వాత 2 రోజులకైనా ఒక విశ్వాస సహితమైన మాట వస్తుందేమోనని దేవుడు చూస్తాడు. నువ్వు విశ్వాసంతో పలికే ఆ మాట చాలండి దేవునికి. హల్లెలూయా. ఆ మాట చాలు, ఆయన చేసేస్తాడు దాన్ని. మనం అంటే ఇవన్నీ చూడు ప్రవ్వా, నువ్వేంటి ప్రవ్వా చూడట్లేదు? ఆయనకి ఎవరితో పని లేదు, నీతోనే పని. హల్లెలూయా. నీతో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు భూమి మీద, అది చేయడానికి నీతోనే పని, నీ విశ్వాసంతో పని ఆయనకి. అందుకే శిష్యులతో అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? హల్లెలూయా. మీ విశ్వాసం ఎక్కడ? ఆ మాటలో చాలా అర్థం ఉంది. ఈరోజు దేవుడు ఒక ప్రణాళికతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని, నన్ను, నిన్ను, అందరినీ ఒక గొప్ప ఆలోచనలతో పుట్టించాడండి. ఆ గొప్ప ఉద్దేశాలు నెరవేర్చబడ్డానికి దేవునికి నీతో మాత్రమే పని, నీ చుట్టూ ఉన్న పరిస్థితులతో కాదు. నువ్వు దేవునితో సహకరిస్తే నీ చుట్టూ ఏ పరిస్థితి నీకు సహకరించాలో, ఏది నీకు సమకూడాలో, ఏది నీకు కలిసి రావాలో, ఎవరు నీ దగ్గరికి రావాలో, ఎవరు నీతో కలిసి పనిచేయాలో, ఎవరు నీ మాటకి విధేయత చూపించాలో ప్రతిదీ దేవుడు సరిచేస్తాడు. హల్లెలూయా. మనం దేవునితో సహకరించడం నేర్చుకుందాం. హల్లెలూయా. నాది కాదు ప్రవ్వా, నా బాధ కాదు ప్రవ్వా. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, కొడుకు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, కొడుకు తాగి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు, వ్యసనాల వల్ల డబ్బంతా పాడైపోతుంది అని భారంతో ప్రార్థన చేసేది ఒక పద్ధతి. ప్రవ్వా అసలు నువ్వు దానికోసం కాదు కదా పుట్టించింది, ఇందుకోసమా నా గర్భంలో నువ్వు బిడ్డను పెట్టావు కాదు కదా ప్రవ్వా. ఏ మనిషి కోసం నువ్వు వాళ్ళ ఆలోచన చేయవు కదా. నా బిడ్డ పట్ల నీ ప్రణాళిక ఏదో అది జరగాలి ప్రవ్వా. దానికి వేరుగా నా బిడ్డను బంధించినది ఏదైనా ఆ కట్లన్నీ తెంచి వేస్తున్నాను, ఆ బంధకాలన్నీ తెంచి వేస్తున్నాను యేసునామములో. నా బిడ్డ పట్ల నా ఆలోచన కాదు, ఎవరిది కాదు, నీ ఉద్దేశాలు జరుగునుగాక. ఇది దేవుని పనికి ద్వారాలు తెరిచే ప్రార్థన. భూమి మీద తల్లిదండ్రులు పిల్లల మీద ఒక అధికారాన్ని కలిగి ఉంటామండి. మన గర్భంలో మోసిన తల్లికి ఒక అథారిటీ బిడ్డల మీద ఉంటుంది, తండ్రికి ఒక అథారిటీ పిల్లల మీద ఉంటుంది. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావంటే, నా అధికారము, రక్తం పంచుకొని పుట్టారు, పెంపకం నాకు చేత కాకనో, ఏ పరిస్థితుల ద్వారా నా వల్ల కలిగిన జన్యుపరమైన ఏవి నా బిడ్డ మీద, ఈ బిడ్డ మీద పని చేయకూడదు. ఈ బిడ్డ నా కడుపులో పుట్టాడు కానీ, నా రక్తం పంచుకున్నాడు కానీ, ఈ బిడ్డ నీ బిడ్డ ప్రవ్వా. హల్లెలూయా. నీ కుమారుడయ్యా. నా గర్భాన్ని వాడుకున్నావు, మా సంబంధాన్ని వాడుకొని ఒక తరాన్ని నువ్వు బయటికి తేవాలని మా గర్భంలో నువ్వు పెడితే వచ్చిన బిడ్డ, నీ బిడ్డ, నీ ఉద్దేశాలకు వేరైనవన్నీ కూలిపోవునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది ఎంత లైట్ ఉంటారంటే, వాళ్ళ పిల్లలకి తప్పు అలవాట్లు ఉన్నా సరే పర్లేదు, వాళ్ళు డబ్బును వినియోగపరుస్తూ మరి ఇంట్లో డబ్బులు ఇస్తూ కొంచెం అంత సంపాదించుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏమున్నా పర్లేదు, ఎన్ని తప్పు అలవాట్లున్నా, బలహీనతలున్నా, ఏమున్నా కూడా పర్లేదు. ఎందుకంటే డబ్బుని వ్యర్థం చేయట్లేదు కదా.
ఎప్పుడు బాధ భారం వస్తాయంటే డబ్బులన్నీ వ్యర్థం చేస్తే భారం వచ్చేస్తుంది, అవునా? అది మనదై ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము, మన ఇంటెన్షన్, మన ఉద్దేశము దేవుని ఉద్దేశంతో కలుసుకోవాలి. ప్రభువుని కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడంటండి. ఆమేన్. మన చుట్టూ పరిస్థితులు మనం చూసినంతసేపు భయపడుతూనే ఉంటాయండి. ఒకటి కొంచెం సర్దుకుంది అనగానే ఇంకొకటి లెగుస్తుంది పైకి, రెడీగా ఉంటాయి అవి. మళ్ళీ పోరాడి 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 దాన్ని అణిచేస్తావు, ఇంకొకటి మళ్ళీ రెడీగా ఉంటుంది. అందుకే మనం పరిస్థితుల వైపు చూడొద్దు. నీ కొరకు మంచి ఉద్దేశాలు, నీ కొరకు శక్తి కలిగిన ఆలోచనలు కలిగి ఉన్న ఆయన వైపు చూస్తే, నువ్వు ఆయనతో సహకరిస్తే, ఆయనతో కలిసి నడిస్తే, ఆయనలాగా ఆలోచన చేయగలిగితే ప్రతి అడ్డు కూలిపోతుందండి. ప్రతి పర్వతమైన కూడా అది చదును భూమిగా అయిపోవాలి. హల్లెలూయా. దేవుడు అటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆయనతో సహకరించే విధంగా పరిశుద్ధాత్ముడు మనలో ఆ సంబంధాన్ని ఎక్కువగా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను వెతకండి, దేవుని సంగతులు వెతకండి. ప్రభా, కనబడే అన్నీ బాగున్నాయి బాగలేదు కాదు ప్రభా, నాకు ఆత్మ విషయాలు అర్థం అవ్వాలి ప్రభా. ఆత్మ సంగతులు అర్థం కాకపోతే ఒక క్రైస్తవుడి పరిస్థితి ఎలాంటిదంటే, ఇప్పుడు సపోజ్ మన కళ్ళు లేకపోతే ఎట్లాగే ఏది కనబడదో, ఆత్మీయమైన దృష్టి లేకపోతే ఆత్మలో మనం కూడా అంధత్వం కలిగి ఉన్నట్టే. ఖచ్చితంగా మనం ఎరగాలండి. హల్లెలూయా. అవి దేవుడు గుప్పెట్లో దాచుకోలేదు, తన ఆత్మను మనలో పెట్టి ఆ మర్మమైన విషయాలు, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కానీ ప్రతి విషయాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మతో కలుసుకుందాం. దేవుని సంగతుల కొరకు మనము ప్రయాసపడదాము. దేవునితో సమయాన్ని గడుపుదాము. వాక్యంని అర్థం చేయమని అడుగుదాము. ప్రభా, మీతో ఎలా కలిసి నడవాలో నాకు నేర్పించండి. దేవునితో కలిసి నడవాలంటే దేవుడు మనల్ని చెక్కడం మొదలు పెడతాడు. కలుపు తీసినట్టు, మరి కొన్ని కొమ్మలు నరికినట్టుగా మనలో ఉన్న స్వీయము, మన శరీరంలో ఉన్న స్వభావంలో గర్వము, మత్సరాలు ఇవన్నీ కూడా ఆయన సరిచేస్తాడు. హల్లెలూయా. సరిచేసి ఆయనతో మనం కలిసి పనిచేసే విధంగా మనల్ని ఆయన తీర్చిదిద్దుతాడు. ఇది దేవునికి సాధ్యం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. దేవా,